తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చిమట్ల ధర్మరాజు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గత డిసెంబర్ నెలలో ఉంగుటూరు నియోజకవర్గం గోపీనాథపట్నం వచ్చినప్పుడు గ్రామానికి చెందిన కిడ్నీ వ్యాధి బాధితుల్ని కలిసి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆర్థిక సహాయంతో పాటు ఎమ్మెల్యే 1,92,000 రూపాయలు కలిపి మొత్తం 8,56,000 రూపాయల చెక్లను బాధితురాలి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే ధర్మరాజు అందజేశారు. గతంలో డిసెంబర్ 1వ తారీఖున మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో ఇక్కడ నాగలక్ష్మి గారికి డయాలసిస్ పెన్షన్ 10,000 రూపాయలు అందించడానికి స్వయంగా ఆయన వచ్చి ఆవిడ యొక్క స్థితిగతుల్ని చూసి ఇల్లు కూడా నాకు సరిగ్గా లేదని ఆవిడ అడగటంతో ఆ ఇల్లును కూడా ఈ రోజున నిర్మించి, అలాగే ఏదైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయని తెలియజేస్తే వాళ్ళకి ముందుగా 4,62,000ని అందించడం జరిగింది. రెండో విడతగా వాళ్ళకి 3,92,000ని కూడా ఈరోజు చెక్ రూపంలో అందించడం జరిగింది. అంటే ఏదైతే మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో గ్రామంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఎవరైనా సరే ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మన పెన్షన్ కార్యక్రమాన్ని, అంటే దేశంలోనే ఎక్కడా లేనట్టుగా, ఏ రాష్ట్రంలో కూడా లేనట్టుగా 4,000, 6,000, 10,000, 15,000 ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. అంటే వీళ్ళందరూ కూడా ఆ రోజున ఆయన చూసి ఏదైతే చెప్పారో ఆ మాటనే పూర్తి స్థాయిలో, అంటే మేమే స్వయంగా వచ్చి ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం వాళ్ళని ఆర్థిక ఇబ్బందుల నుంచి అలాగే ఇంటిని నిర్మించుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షుడు మద్దుల రాము అధ్యక్షతన భీమవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ టీడీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ సర్ ప్రక్రియలో భాగంగా నియోజకవర్గ, పట్టణ, మండల స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించుకుంటున్నామని, అవగాహన పొందిన వారంతా తమ క్లస్టర్ పరిధిలోని యూనిట్ బూత్ కన్వీనర్లకు దిశానిర్దేశం చేయాలని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ నిర్దేశించిన తేదీల ప్రకారం సర్ ఎన్నికల ప్రక్రియలో అన్ని విభాగాలు సక్రమంగా పనిచేయాలని తెలియజేశారు. పట్టణ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్ మాట్లాడుతూ భీమవరం పట్టణంలోని 6 క్లస్టర్లలో 30 యూనిట్లు, 108 బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, ప్రభుత్వ బూత్ లెవెల్ అధికారులతో కలిసి పనిచేసిన రిపోర్టును మై టీడీపీ యాప్ ద్వారా ప్రతిరోజు నివేదికను సమర్పించాలని అన్నారు. బుధవారం స్థాయిలో, పట్టణ స్థాయిలో సామర్థ్యం నిర్మించాలని, 3వ బుధవారం నియోజకవర్గ స్థాయిలోనూ, 4వ బుధవారం జిల్లా స్థాయిలోనూ పార్టీ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. దానిలో అనుగుణంగానే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. అలాగే మహానాడు కూడా మన క్లస్టర్ స్థాయిలో 11 క్లస్టర్స్ కూడా చాలా విజయవంతంగా, చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. రెవెన్యూ సంబంధించిన అధికారులు రేపు ఈ నెల జూన్ 15 నుండి జూలై 14 వరకు 4 రోజుల పాటు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా అప్లికేషన్ ఇచ్చి పూర్తి చేసి ఓటర్ లిస్ట్ ని కొత్తగా తయారు చేయడం. గతంలో మనం ఓటుంటే మనం చేరక్కర్లేదు అని కూడా పొరపాటు. ఎందుకంటే పాత ఓటర్ లిస్ట్ అంటే ఈ జూన్ లో మన బూత్ ఏజెంట్, ఆ బూత్ లో ఉన్నట్టు మన బూత్ నాయకులు బూత్ ఏజెంట్ చూసుకుంటాడు, మాకేం సంబంధం లేదు అనుకోకుండా బూత్ లో ఉన్నటువంటి పార్టీ బూత్ నాయకులు అందరూ కూడా ఆ బియ్యంతో పాటు ఇంటికి వెళ్ళి ఆ వాటర్ మన భారాలు ఇచ్చారు లేదా అంటే బియ్యం ఏం చేయాలంటే వాటర్ లిస్ట్ జాయిన్ వాళ్ళకి కూడా వాటర్ స్థాయిలో ఇబ్బందులు కానీ, అలాగే పట్టణ స్థాయిలో ఇబ్బందులు కానీ దీనిలో డిస్కస్ చేసి
ఆ వార్డులో మనం దీన్ని పబ్లిసిటీ చేసి ప్రతి మనిషికి తీసుకెళ్ళడానికి ముఖ్య ఉద్దేశమే ఈ కార్యక్రమం. వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ కూడా వాళ్ళు ఏమైనా మనల్ని డిగ్రేడ్ చేస్తారా? తెలుగుదేశం పార్టీ అతి పెద్ద భారతదేశంలో కార్యకర్తలు ఉన్న పార్టీ. ఇది అతి పెద్ద కుటుంబం. ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకి, నాయకులకి ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు. ప్రజల కష్టం తీర్చే విధంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇచ్చిన పిలుపు మేరగా ఈ సమావేశాలు వేస్తాం జరుగుతుంది. ఈ సమావేశాల్లో ఈ 2 సంవత్సరాల ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని తెలియపరుస్తూ, అలాగే ఇంకా ప్రజలు ఏదైతే అవసరమని కోరుకుంటున్నారో అవన్నీ కూడా అధిష్టాన వర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి దృష్టిలో కోట సీతారామలక్ష్మి గారు, ఇన్సాజీ గారి ద్వారా మరి తెలియపరిచి, అలాగే ఇక్కడ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయ గారి కూటమి ఎమ్మెల్యే గారిని, అలాగే సెంట్రల్ మినిస్టర్ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని, అలాగే రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారిని, కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సమీక్షలో ప్రతి విషయాన్ని దృష్టిలో పెట్టి మమేకమై పని చేయమని జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిస్తడం జరిగింది. ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉండి చేసే విధంగా ఇవాళ నాయకులందరూ ఎవరి సలహాల సూచనలు ఇస్తడం జరిగింది. ఇదే ప్రకారంగా ప్రతి బుధవారం 1వ తారీఖు వెళ్ళిన 2వ బుధవారం టౌన్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. నాయకులైనటువంటి అభిమానులందరూ కూడా ఒక కార్యక్రమాలు దిగ్విజయంగా చేసి రాబోయే స్థానిక సంస్థలకు సమాయత్తం అవ్వాలని ఉద్దేశం. మనం ఎన్డీఏలో కూటమిలో భాగంగా ఉన్నాం. మనం ఏ వార్తలో ఎవరు వచ్చారని కాదు, కూటమిలో ఎవరున్నా కూడా ఆ వార్తలో మనం విజయ తుందిపి మోగించాలి. అదే కాన్సెప్ట్ తో మనం ముందుకు వెళ్ళాలంటే ప్రస్తుతం ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితులు ఏంటంటే అలానే కార్యక్రమాలు 2002లో చనిపోయిన వాళ్ళు ఉన్నారా, వ్యవసాయం వాళ్ళు ఉన్నారా, ఏదైనా గైరాజరైన వాళ్ళు ఉన్నారా? గైరాజరైన ఉన్నారంటే వాళ్ళ ఓటు తొలగించడం జరుగుతుంది. మరణించిన వారు ఉంటే వాళ్ళ ఓటు తొలగించడం జరుగుతుంది. అలాగే స్థానికంగా ఉన్న ఓట్లు, అలాగే మన కూటమికి సంబంధించిన ఓట్లు ఇంత బలోపేతం చేసి వివిధ హోదాల్లో ఉన్న నాయకులకు బాధ్యతలు అప్పచెప్పి కలెక్టర్ అనుకున్నాం. ఇవాళ కలెక్టర్ కి బాధ్యత పెరిగింది. అలాగే ఆ క్లస్టర్ కింద ఉన్న యూనిట్ బూత్ ఇన్ఛార్జీలకు కూడా వాళ్ళతో ప్రమేకమై ఈ యొక్క క్లస్టర్ పనితనాన్ని కూడా ఈ యొక్క పార్టీకి సేవ అందించే విధంగా వాళ్ళకి సూచనలు అందించి వాళ్ళని ముందు నడిపించి ఈ యొక్క పార్టీ, ఈ యొక్క మన కూటమి ప్రభుత్వం ఇలా రాష్ట్రంలో వచ్చి చర్చించి వాళ్ళందరినీ కూడా రాష్ట్రంలో ఉన్న వివిధ హోదాలో ఉన్నందరూ కూడా ముందుకు సమేతపరిచి ఇలా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ యొక్క కార్యక్రమాలను పార్టీకి హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కార్యక్రమాలను కొనసాగించారు. మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన మహిళా శక్తి మహాసభలో ఆయన పాల్గొన్నారు. కుండపోత వర్షంలోనూ తన సహచర మంత్రులతో కలిసి వేదికపైకి చేరుకున్న ముఖ్యమంత్రి మహిళా స్వయం సహాయక సంఘాల కోసం కేటాయించిన 553 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. అనంతరం ఆయన జెండా ఊపి బస్సులను లాంఛనంగా ప్రారంభించడంతో పాటు స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన హైర్ ఛార్జీల చెక్లను పంపిణీ చేశారు. నేను మా అక్కలకు, మా చెల్లెళ్ళకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి వచ్చిందని గొప్పగా చెప్పుకునే సంస్కృతి మనది. ఈ దేశాన్ని, భరతమాతను మాతతో అంటే తల్లితో, మహిళతో పోల్చుకునే గొప్ప సంస్కృతి. తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిగా మనం పిలుచుకుంటున్నామంటే తల్లి రూపంలో ఆడబిడ్డను స్మరించుకోవడము మన యొక్క సంస్కృతి. భూమిని కూడా భూమాత అన్నారు కానీ భూపిత అని అనలేదు. మన సంస్కృతి సాంప్రదాయంలో మహిళకు, ఆడబిడ్డకు ఉన్న ప్రత్యేకమైన గుర్తింపు, వాళ్ళ శక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారి ప్రపంచానికి చాటి చెప్పిండ్రు. మొట్టమొదటి భారతీయ మహిళా ప్రధానమంత్రిగా ప్రపంచ దేశాల ముందు ఐరన్ లేడీగా నిలబడి యుద్ధంలో పాకిస్తాన్ను ఓడించడమే కాదు, పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్ అనే కొత్త దేశాన్ని సృష్టించగలిగిన ఉక్కు మహిళ
గొప్ప నేత శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆ ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో నడిచిన ఈ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రం మహిళల్ని ఆడబిడ్డల్ని స్ఫూర్తిగా తీసుకోవడమే కాకుండా ఈ ప్రాంత విముక్తి కోసం పోరాటం చేసిన చాకలి ఐలమ్మ కావచ్చు, ఆరుట్ల కమలాదేవి కావచ్చు, మల్లు స్వరాజ్యం కావచ్చు, వీళ్ళందరూ గొప్ప మహిళా నాయకురాళ్ళుగా రాణించి మన కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పిండ్రు. ఆనాడు అమెరికాలో ఓటు హక్కు మహిళకు రావడానికి 100 సంవత్సరాలు కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ స్వతంత్రం వచ్చిన ఎంబడే పురుషులతో పాటు సమానంగా మహిళలకు ఓటు హక్కు ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారం ఆడబిడ్డల చేతుల్లో పెట్టిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అని ఈనాడు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజా సమస్యను పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్న మంత్రి సంధ్యారాణి. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం అందేలా ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. చిలకలూరిపేటలో ఉన్న ఓ మాల్ని కాజేయాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కుట్రలకు తెరదీశారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ఆరోపణలు. గండిపేట భూమి వ్యవహారంలో మోసపోయింది బొల్లా సోదరులేనన్న వైసీపీ నేత వీరశేఖర్ రెడ్డి. చంద్రబాబు ఎల్లో మీడియా కుట్రలను తిప్పికొడతామని వ్యాఖ్య. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో మహిళా శక్తి సభ. మహిళా స్వయం సహాయక సంఘాల కోసం 553 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.